అసలు డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏమిటి? మన స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని సాధారణ ఎన్నికలు జరిగాయి? మరి మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగింది? మరి ఇంతకీ ఈ నియోజకవర్గాలను ఎవరు నిర్ణయిస్తారు? డీలిమిటేషన్ చట్టం అంటే ఏమిటి? అసలు డీలిమిటేషన్ ప్రక్రియ అంటే హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఈరోజు మనము భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే ఒక ప్రక్రియ గురించి తెలుసుకుందాం. మన స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని సాధారణ ఎన్నికలు జరిగాయి? ఎన్ని జరిగాయంటే 18 సాధారణ ఎన్నికలు జరిగాయి. అంటే 18 సార్లు సాధారణ ఎన్నికలు జరిగినాయి. మరి మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగిందంటే 1952లో జరిగింది. మరి చిట్టచివరిసారిగా ఎప్పుడు జరిగింది? 2024లో జరిగినాయి. మరి భారతదేశం మొత్తం మీద 18 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగినాయి. మీరు ఇందులో ఖచ్చితంగా 3 సార్లు అయినా కానీ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఓటు అయితే వేసుంటారా ఉండరా? ఖచ్చితంగా వేసుంటారు. అంటే 18 సార్లు లోక్సభ ఎలక్షన్స్ జరిగితే ఈ 18 సార్లలో కనీసం 3 సార్లు అయినా మీరు ఈ ఎలక్షన్లో పాల్గొని ఉంటారు. మరి మీరు ఓటు వేసేటప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదా ఈ నియోజకవర్గాలను ఎవరు నిర్ణయిస్తారని? మరి ఇంతకీ ఈ నియోజకవర్గాలను ఎవరు నిర్ణయిస్తారంటే డీలిమిటేషన్ కమిషన్ అనేది నిర్ణయిస్తుంది. అసలు డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏమిటి? డీలిమిటేషన్ చట్టం అంటే ఏమిటి? అసలు డీలిమిటేషన్ ప్రక్రియ అంటే ఏమిటి? వీటికి సంబంధించిన సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. డీలిమిటేషన్ చట్టం అంటే ఏమీ లేదండి. ఒక దేశంలో లేదా ఒక రాష్ట్రంలో లోక్సభ లేదా రాష్ట్ర శాసనసభ యొక్క నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటిని పునర్వ్యవస్థీకరించడాన్నే డీలిమిటేషన్ అంటారు. మరి పునర్వ్యవస్థీకరించడం అంటే ఏమీ లేదండి, తిరిగి నిర్ణయించడం అనే అర్థం. ఉదాహరణకి నల్లగొండ నియోజకవర్గాన్ని తీసుకోండి. ఒకటి ఈ నల్లగొండ నియోజకవర్గం 1951 జనాభా లెక్కలను అనుసరించి 1952లో ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ చట్టం ఏదైతే ఉందో ఆ డీలిమిటేషన్ చట్టం ప్రకారం దాని యొక్క పరిధి ఇది అనుకుందాం. అటు తర్వాత ఏర్పడిన డీలిమిటేషన్ చట్టాలు కావచ్చు, డీలిమిటేషన్ కమిషన్లు కావచ్చు, వాటిని అనుసరించి ఇప్పుడు నల్లగొండ నియోజకవర్గం యొక్క పరిధి ఇంతకు పెరిగిపోయింది. 1952లోనేమో నల్లగొండ నియోజకవర్గం యొక్క పరిధి ఇంత ఉన్నది. 2002లో నల్లగొండ నియోజకవర్గం యొక్క పరిధి ఏమో ఇంత పెద్దగా అయింది. మరి దీనిని ఎవరు మార్చారంటే ఈ డీలిమిటేషన్ కమిషనే మార్చింది. అంటే ఒక నియోజకవర్గం యొక్క సరిహద్దులు మార్చడంలోనూ మరియు లోక్సభ స్థానాలను పెంచడంలోనూ కీలక పాత్ర వహించేదే ఈ డీలిమిటేషన్ కమిషన్. మరి ఈ డీలిమిటేషన్ చట్టాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారంటే పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది. మరి ఈ డీలిమిటేషన్ చట్టాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి పార్లమెంటుకు ఎవరు అధికారం ఇచ్చారంటే భారత రాజ్యాంగం ఇచ్చింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి జనాభా లెక్కల అనంతరం ఒక డీలిమిటేషన్ చట్టాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి భారత రాజ్యాంగంలోని 82 ఆర్టికల్ చెబుతుంది. భారత రాజ్యాంగంలోని 82 ఆర్టికల్ను అనుసరించి పార్లమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి జనాభా లెక్కల అనంతరం ఒక డీలిమిటేషన్ చట్టాన్ని అయితే ఏర్పాటు చేస్తుంది. మరి డీలిమిటేషన్ చట్టాన్ని పార్లమెంట్ ఏర్పాటు చేస్తే డీలిమిటేషన్ కమిషన్ని ఎవరు ఏర్పాటు చేస్తారంటే రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. మరి ఈ డీలిమిటేషన్ కమిషన్ రాష్ట్రపతి ఏర్పాటు చేస్తే రాష్ట్రపతికి ఏర్పాటు చేసే అధికారాన్ని ఎవరిచ్చిరంటే పార్లమెంటు చేసిన డీలిమిటేషన్ చట్టం ఏదైతే ఉందో దాని ఆధారంగా రాష్ట్రపతి గారు ఈ డీలిమిటేషన్ కమిషన్ అయితే ఏర్పాటు చేస్తారు. అంటే డీలిమిటేషన్ చట్టం చేయడం కోసం పార్లమెంటుకు భారత రాజ్యాంగం అధికారం ఇస్తే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడానికి రాష్ట్రపతికి ఎవరిచ్చారంటే అధికారం పార్లమెంటు చేసిన డీలిమిటేషన్ చట్టం ఇచ్చింది. మరి ఇంతకు ఈ డీలిమిటేషన్ కమిషన్లో ఎవరెవరు ఉంటారంటే రిటైర్డ్ జడ్జి, ఎన్నికల ప్రధాన కమిషనర్, ఏ రాష్ట్రంలోని నియోజకవర్గాల యొక్క సరిహద్దులు మార్చాలనుకుంటున్నామో ఆ రాష్ట్రంలోని ప్రధాన ఎన్నికల కమిషనర్. వీళ్ళు ముగ్గురు కూడా ఈ డీలిమిటేషన్ కమిషన్లో సభ్యులుగా ఉంటారు. మరి ఈ ముగ్గురిట్లో ఆ డీలిమిటేషన్ కమిషన్కి అధ్యక్షత వహించేది ఎవరు అంటే ఈ రిటైర్డ్ జడ్జే. మరి ఇంతకు అసలు ఈ డీలిమిటేషన్ చట్టాన్ని ఎందుకు ఏర్పాటు చేయాలి? దానివల్ల అసలు ఉపయోగం ఏంటి?
ఏంటి అంటే దీనికి మనం 3 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, సమాన ప్రాతినిధ్యం కోసం. 2, జనాభా మార్పులకు అనుగుణంగా. 3, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్ స్థానాలను కేటాయించడం కోసం. మరి సమాన ప్రాతినిధ్యం అంటే ఏంటి? ఏమీ లేదండి. ఉదాహరణకి మనం ఒక 2 నియోజకవర్గాలను తీసుకుందాం. ఒక నియోజకవర్గంలో ఏమో 30 లక్షల మంది ఉన్నారు, మరో నియోజకవర్గంలోనూ 10 లక్షల మంది ఉన్నారు. మరి ఇక్కడ ఒక ఎంపీ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఆయన 10 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తే మరో అతను 30 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించడం కరెక్టేనా? ఈడనేమో 10 లక్షల మందికే ప్రాతినిధ్యం వహిస్తుండు, మరి ఇక్కడ 30 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాలి, ఎట్లా పాసిబుల్ అయింది? కాబట్టి ఇలా నియోజకవర్గంలో జనాభా ఎలా అయితే ఉన్నదో వాటిని సమానంగా చేయడం కోసం ఈ డీలిమిటేషన్ చట్టం మనకు అవసరం. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న కొన్నిటిని తీసుకొచ్చి ఇందులో వేయడం కానీ, లేదా సపరేట్గా ఒక నియోజకవర్గాన్ని కానీ ఏర్పాటు చేసి దానికి ఒక ఎమ్మెల్యేని కానీ ఎంపీ కానీ పెట్టి ప్రాతినిధ్యం వహించమని చెప్తారనమాట. అప్పుడు ప్రజలకు ఈ ఎంపీ అనేటైనా అందుబాటులో ఉండవచ్చు, వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవచ్చు, వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒకే ఓటు ఒకే విలువ, అంటే మీరు ఎక్కడైనా ఓటు వేయండి దానికి ఒకే విలువ ఉండాలి అనే ఉద్దేశంతో మనకి ఈ డీలిమిటేషన్ చట్టం అయితే కావాలి. మరి జనాభా మార్పులు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం చూడండి. జనాభా మార్పులు అండి, ఉదాహరణకి ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలో ప్రస్తుతం 5,000 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ పని లేక ఏం చేస్తారంటే వీళ్ళు పట్టణాలకు వలసపోతారు. అప్పుడు ఇక్కడ జనాభా తగ్గుద్దా? తగ్గుద్ది. అంటే జనాభా ఎప్పుడెప్పుడు ఎలా మారుతుందో అని తెలియడం కోసం మనం ఈ డీలిమిటేషన్ చట్టాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్ స్థానాలంటే ఏం లేదండి. యాక్చువల్గా మనకు ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు కొన్ని స్థానాలను కేటాయిస్తారు. దేని ఆధారంగా కేటాయిస్తారు? కేటాయిస్తారంటే జనాభా ఆధారంగా కేటాయిస్తారు. ఉదాహరణకి స్టార్టింగ్లో మనకు 4 రిజర్వ్ స్థానాలు ఉన్నాయి అనుకుందాం. అప్పుడు జనాభా ఎంత ఉంది? ఒక 5 లక్షలు ఉంది అనుకున్నాం. ప్రస్తుతం జనాభా ఎంత ఉంది? 20 లక్షలు ఉంది అనుకుందాం. ఈ 4 స్థానాలే మనకు రిజర్వ్ చేస్తే కరెక్టా? కాదు కదా, కాదు. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళ జనాభా పెరిగిందా పెరగలేదా? ఒకవేళ పెరిగితే వాళ్ళకు ఎక్కువ స్థానాలు రిజర్వ్ చేయాలనే ఉద్దేశంతో మనకైతే ఈ డీలిమిటేషన్ చట్టం అనేది కావాలి. అంటే ఇటు సమాన ప్రాతినిధ్యం కోసం, ఇటు జనాభాలో వచ్చిన మార్పులు తెలుసుకోవడం కోసం, మరియు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్ణయించడం కోసం మనకైతే డీలిమిటేషన్ చట్టం అయితే కావాలి. ఆ ఉద్దేశంతో ఈ డీలిమిటేషన్ చట్టాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ డీలిమిటేషన్ చట్టాన్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేయాలని చెప్పారు? 10 సంవత్సరాలకు ఒకసారి. అంటే 10 సంవత్సరాలు అంటే ఎప్పుడైతే జనాభా లెక్కలు చేస్తామో ఆ జనాభా లెక్కల అనంతరం ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత రాజ్యాంగంలోనే ఉంది. జనరల్గా అయితే మనకు జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అయితే లెక్కిస్తారు. దాని లెక్కల అనంతరం ఈ డీలిమిటేషన్ చట్టాన్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు ఎన్ని డీలిమిటేషన్ చట్టాలను ఏర్పాటు చేశారు? ఎన్నింటిని ఏర్పాటు చేశారంటే 4 ఏర్పాటు చేశారు. మరి మొట్టమొదటి డీలిమిటేషన్ చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1952లో. మరి రెండవ డీలిమిటేషన్ చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1962లో. మరి మూడవ డీలిమిటేషన్ చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1972లో. మరి నాలుగవ డీలిమిటేషన్ చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2002లో. మరి ఇప్పటి వరకు 4 సార్లు డీలిమిటేషన్ చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడెప్పుడు? 1952, 1962, 1972, అటు తర్వాత 2002. మరి 1972 తర్వాత జనాభా లెక్కలు జరగలేదా? జరిగినాయి కదా. మరి ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎందుకు ఏర్పాటు చేయలేదంటే అప్పుడు జనాభా నియంత్రణ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే సిఫారసులు చేసింది. ఎవరికి? రాష్ట్రాలకు. కేంద్ర ప్రభుత్వం ఏవైతే సిఫారసులు చేసిందో ఆ సిఫారసులు అనుసరించి దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పాటించాయి. దక్షిణాది రాష్ట్రాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఈ రాష్ట్రాలు ఏం చేసాయంటే కేంద్ర ప్రభుత్వం ఏవైతే మార్గదర్శకాలు జారీ చేసినాయో ఆ మార్గదర్శకాలు అనుసరించి కుటుంబ నియంత్రణ అయితే పాటించాయి. దానివల్ల ఏం జరిగిందంటే జనాభా అనేది తగ్గింది. అంటే తగ్గడం అంటే పెరగలేదని అర్థం. తగ్గింది కంటే పెరగలేదు. కానీ
ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలను తోసిపుచ్చి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలను పాటించకుండా ఉత్తరాది రాష్ట్రాలు ఏం చేసినాయంటే జనాభాను పెంచుకున్నాయి. మరి దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒకవేళ 1972 తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ చట్టాన్ని కాక ఏర్పాటు చేస్తే అప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూరుతుంది. ఇలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు డీలిమిటేషన్ చట్టాన్ని ఏర్పాటు చేయకూడదు, ఈ డీలిమిటేషన్ చట్టాన్ని నేను ప్రీచ్ చేస్తున్నా అని చెప్పేసి 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ డీలిమిటేషన్ చట్టం కమిషన్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఫ్రీజ్ చేయడం జరిగింది. అంటే ఫ్రీజ్ చేయడం అంటే మీరు లోక్సభ స్థానాలను పెంచకూడదు, మీరు లోక్సభ స్థానాలను పెంచితే ఆ లోక్సభ స్థానాలు జనాభాను అనుసరించి చేయాలి కాబట్టి ఉత్తరాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే లాభం పొందుతాయి, దక్షిణాది రాష్ట్రాల వరకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లోక్సభ స్థానాలను అయితే పెంచకూడదు అని చెప్పేసింది అనమాట. మరి ఎప్పటి వరకు పెంచకూడదని చెప్పింది? ఎప్పటి వరకు అంటే 2001 వరకు కూడా మీరైతే ఈ లోక్సభ స్థానాలు పెంచొద్దని చెప్పేసి చెప్పింది. మరి 2001లో కూడా జనాభా లెక్కలు జరిగినాయి కదా, అప్పుడైనా డీలిమిటేషన్ చట్టాన్ని ఏర్పాటు చేసి డీలిమిటేషన్ కమిషన్ అయితే ఏర్పాటు చేయాలి కదా, మరి ఎందుకు చేయలేదు? అప్పుడు కూడా ఎందుకు చేయలేదంటే మరి 2001 తర్వాత జనాభా లెక్కలు జరగలేదా అంటే 2001 తర్వాత కూడా జనాభా లెక్కలు జరిగింది. కాకపోతే ఈ ఫీజుని ఏం చేసిరంటే మళ్ళీ 2026కు పెంచిర్రు. అంటే ఇప్పుడు మీరు 2026 వరకు కూడా ఎటువంటి లోక్సభ స్థానాలు అయితే పెంచకూడదని చెప్పేసి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో అయితే పేర్కొనడం జరిగింది. అంటే 1976లోనేమో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2001 వరకు మీరు ఎటువంటి లోక్సభ స్థానాలు పెంచొద్దని ఇందిరాగాంధీ ప్రభుత్వం చెబితే అటు తర్వాత 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం మీరు ఈ లోక్సభ యొక్క స్థానాలను 2026 వరకు కూడా పెంచకూడదని చెప్పేసి ఫ్రీజ్ చేయడం అయితే జరిగింది. మరి ఇప్పుడు 2026లో ఈ లోక్సభ స్థానాలను పెంచే బిల్లును ప్రవేశపెట్టొచ్చా అంటే పెడతారు ఇప్పుడు. మరి ఆమోదం పొందుతుందా పొందట్లేదని తర్వాత విషయం. కానీ ఇప్పుడైతే ఈ డీలిమిటేషన్ కమిషన్ సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో దానినైతే పార్లమెంటులో ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది. మరి ఇప్పటి వరకు 4 డీలిమిటేషన్ చట్టాలను అయితే ఏర్పాటు చేశారు. మరి డీలిమిటేషన్ కమిషన్లు ఎన్ని ఏర్పాటు చేశారంటే అవి కూడా 4 ఏర్పాటు చేశారు. మరి ఎప్పుడెప్పుడు చేశారంటే 1952లో మొదటి డీలిమిటేషన్ కమిషన్, 1963లో రెండవ డీలిమిటేషన్ కమిషన్, 1973లో మూడవ డీలిమిటేషన్ కమిషన్, 2002లో 4వ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి 1952లో ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్కి చైర్మన్ ఎవరు అంటే చంద్రశేఖర్ అయ్యర్. మరి 1963లో ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే జేఎల్ కపూర్. మరి 1973లో ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే మళ్ళీ జేఎల్ కపూరే. మరి 2002లో ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే కుల్దీప్ సింగ్. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 సార్లు డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఇందులో ఏం చేశారంటే లోక్సభ స్థానాల సంఖ్యను పెంచిర్రు, నియోజకవర్గాల యొక్క సరిహద్దులను కూడా పెంచిర్రు. కాకపోతే ఈ 2002లో ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే ఉందో దీనికంటే ముందు కూడా ఒక డీలిమిటేషన్ కమిషన్ అయితే ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. మరి 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్ లోక్సభ స్థానాల యొక్క సంఖ్యను పెంచిందా అంటే పెంచలేదండి. కేవలం నియోజకవర్గాల యొక్క సరిహద్దులు మాత్రమే మార్చింది. అది కూడా జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఉన్నది. ఆ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా రద్దయిన తర్వాత అక్కడ నియోజకవర్గాల యొక్క సరిహద్దులు మాత్రమే మార్చింది. దానికోసం మాత్రమే ఈ డీలిమిటేషన్ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు 2000 సంవత్సరంలో 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్ లోక్సభ స్థానాలను అయితే పెంచలేదండి. కేవలం నియోజకవర్గాల యొక్క సరిహద్దులు మాత్రమే మార్చింది. కానీ ఈ 4 ఏవైతే ఉన్నాయో ఈ 4గిట్లో ఇటు లోక్సభ స్థానాల యొక్క సంఖ్యను పెంచింది, దానితో పాటు నియోజకవర్గాల యొక్క సరిహద్దులు మార్చింది. మరి
1952లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు లోక్సభ స్థానాల సంఖ్య ఎంత? రేపు అడగడానికి అవకాశం ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎంత ఎంత అంటే 489. మరి 489 స్టార్టింగ్లో ఉన్నాయి, మరి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మరి ఇప్పుడు లోక్సభ స్థానాల సంఖ్యను పెంచుతారా అంటే ఖచ్చితంగా పెంచుతారు. ఒకవేళ బిల్లు పాస్ అయితే లోక్సభ స్థానాల సంఖ్య 800కు పెరిగే అవకాశం ఉంది. మరి ఈ డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఏ కోర్టులో అయినా సవాల్ చేయొచ్చా అంటే ఏ కోర్టులో కూడా సవాల్ చేయలేం. ఈ డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చిన ఏదైతే తుది రిపోర్ట్ ఉంటుందో అదే ఫైనల్. డీలిమిటేషన్ కమిషన్ ఎలా ఇచ్చిందో దాన్ని తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి. ఏ కేంద్ర ప్రభుత్వాలు కానీ, ఏ రాష్ట్రాలకు కానీ, ఏ కోర్టులకు కానీ ఈ డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఏదైతుందో ఆ రిపోర్ట్ని అయితే మార్చే అవకాశం అయితే లేదు. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.